పాటలు మూసుకోవాలందరూ పాడదాం కదా సరే బెంచి సరే సరే బాగు సరే అందరికీ స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించడం నేను ఆశ తీరా ఆరాధించడం స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించడం ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించడం నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్యా పాట పాడేదం శత్రువైన గొల్లాన్ని ఓడించుదా దావీదు వలెనే బలము పొందుచు శత్రువైన గొల్లాన్ని ఓడించుదా
ఒక్కసారి నువ్వు ఇసుకిస్తుంది అసలుకి. అంటూ చేతులెత్తి ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదన్. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదన్. మోషే వలె స్వరూపినుచు అన్ని వేళలో నీకు లోబడుచు. మోషే వలె స్వరము వినుచు అన్ని వేళలో నీకు లోబడుచు. ఆత్మమైన ఆత్రవలే జీవించేదన్. Hey! దీనిట్లో కూడా ఇలా జరగాలి అక్కడ జరగాల జరుగు జరిగేసి వస్తుంది
ఫోన్ పడుతుంది రా రా ఇందా ఏయ్ ఏయ్ కూర్చో కూర్చో కొత్త అంత కూర్చోవాలా బయట జరుగు 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 కూర్చోవాలా జరగాల కాలు పైకి పెట్టుకో కాలు పెట్టుకో ఉండాలి సైలెంట్ ఉండాలి ఏయ్ కూర్చోవాలా వేసిన ఆట పడుతుంది ఏంటి నీకు Hey! Suara. Hey, sabda ragutu. Sabda untuk pakai. పాడాలి అందరు పలకాలి తెలిసి చిన్నారి పాప వింటావా వింటావా ఏసు స్వరము వింటావా ఇస్తావా
పలకాలి పలకాలి. పొందిన చేతులతో తలకు తట్టగా తట్టగా రమ్మని తలుపు తీసావా మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతులతో ఉదయపు తలుపు తట్టగా ప్రేమతో తట్టగా రమ్మని తలుపు తీసావా చేతులతో చిన్నారి బాబా గుడి నడకలతో గట్టిగా వింటావా యేసు స్వరము వింటావా గాయం పొందిన చేతులతో మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతులతో తలుపు తట్టగా రమ్మని తలుపు తీస్తావా హృదయపు తలుపు తట్టగా రమ్మని తలుపు తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి పాప గుడి నడకలతో ముద్దొచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి బాబా గుడి నడకలతో ముందొచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా విలియం అంత దూరం పోవాలా? గాయం పొందిన చేతులతో మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతులతో హృదయపు తలుపు తట్టగా ప్రేమతో రమ్మని తలుపు తీస్తావా హృదయపు తలుపు తట్టగా ప్రేమతో రమ్మని తలుపు తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి నడకలతో ముద్దొచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా చేతులతో చిన్నారి పాప గుడి అడుగులతో చిన్నచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా మంచుకు తడిసిన చేతులతో గాయపడిన చేతులతో హృదయపు తలుపు తట్టగా రమ్మని తలుపు తీస్తావా హృదయపు తలుపు పాడాలి పాట. తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి పాప గుడి నడకలతో ముందొచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా అర్పింతును జీవితము సన్నిధిలో పయనించు యేసయ్యా ఈ మార్గంలో నా చిన్ని చేతులతో పైకెత్తి ఆరాధిస్తుమయ్యా నా చిన్ని నీ కొరకు జీవితుము వచ్చిందా? ఏమి నొప్పులు కావాలా? కర్ర కావాలా? ఏమైంది కూర్చోంటే? అర్పింతును నీ సన్నిధిలో పయనించు యేసయ్యా నీ మార్గంలో నా చిన్ని చేతులతో పైకెత్తి ఆరాధిస్తుమయ్యా లేమో ఇటు కూర్చో. అర్పించి నీ కొరకు జీవితుము అర్పించను జీవితము నువ్వు
కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను. పాఠం ఉందా? ఏయ్, అర్పింతును ఈ జీవితము నీ సన్నిధిలో. పయనింతు యేసయ్యా నీ మార్గంలో. అర్పింతును జీవితము నీ సన్నిధిలో. పయనింతు యేసయ్యా నీ మార్గంలో. పాడాలి. నా చిన్ని చేతులతో పైకెత్తి ఆరాధించుమయా. నా చిన్ని హృదయాలర్పించి నీ కొరకే జీవింతును. అర్పింతును పాడాలా? జీవితము నీ సన్నిధిలో. పయనింతు యేసయ్యా నీ మార్గంలో. ఏయ్, పాట పాడండి రా. కొత్త పాడుకుంటా. కొత్త పాట పాడండి. పాడ. నా చిన్ని చేతులతో పైకెత్తి ఆరాధించుమయా. నా చిన్ని హృదయాలర్పించి నీ కొరకే జీవించును. అర్పింతును జీవితము నీ అనుకోకపోతే పాడుతుంది. మీరేం చేస్తారు? పయనింతు యేసయ్యా నీ మార్గంలో. అర్పింతును జీవితము నీ సన్నిధిలో. పయనింతు యేసయ్యా నీ మార్గంలో. నా చిన్ని చేతులతో పైకెత్తి ఆరాధించుమయా. నా చిన్ని హృదయాలర్పించి నీ కొరకే జీవితును. నీ కొరకే జీవితును. వచ్చిందా? తెలుసా? పలకాల ఫస్ట్ పాడాలి. పలకాల బిట్టు. Lord is very near everybody. Hallelujah. The coming of the Lord is very near everybody. Hallelujah. పాడాలి. The coming of the Lord is very near. Everybody sing hallelujah. The coming of the Lord is very near. Everybody sing hallelujah. వచ్చిందా? పాడు. The coming of the Lord is very near. పాడాలి. ఏం చూస్తున్నారు అక్కడ? మీరు ఏం చూస్తున్నారు? ఇక్కడ చూడండి అంటే అక్కడ చూస్తున్నారు. Everybody sing hallelujah. The coming of the Lord is very near. చెప్పింది కదా పలకాలి కదా. Everybody sing hallelujah. Coming of the Lord is very near. Everybody sing hallelujah. 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 The coming of the Lord is very near. Everybody sing hallelujah. యేసు రాకడా సమీపమాయగా. తెలిసి పాట పాడు. తీసే బుక్ తీసే. హల్లెలూయా. రాకడా సమీపమాయగా. హల్లెలూయా పాట పాడెదం. యేసు రాకడా సమీపమాయగా. హల్లెలూయా పాట పాడెదం. 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 యేసువారువా. పాడండి. ఏయ్, యేసువారువా.
పెడితే ఎవరు రాలే? ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. నేను అప్పుడు చెప్పాను. నేను పోయేసరికి పాట పాడవు ईशो आएगा वो जल्दी आएगा हालेलुया गीत गाएंगे 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 The coming of the Lord is very పాడాలా? పాడు పాడాలి. Everybody sing hallelujah. The Lord is very near. Everybody sing hallelujah. 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 పలకండి, ఇటు పలకండి. ఏంటి మీరు ఇటు చూస్తారా? నన్ను రమ్మంటారా? ఇటు. అదుపు చేయగలము సాగు చేయలేనిది మన వంకర నాలుక పడును కుదురు లేనిదిగా అగ్ని జ్వాలయే ఇక్కడ చూస్తారా? కావాలా? అది విషపూరితమే పట్టుకో. మన మాటలు రాయబడుగా ఒకనాడు దేవుడు మన నోటికి జ్ఞానానికి సంభాషణ యేసుకు మహిమ పరమ చిన్నదే నాలుక చక్రమై తిప్పును చిచ్చు పెట్టును చక్రమై తిప్పును చిచ్చు పెట్టును దేనినైనా మనము అదుపు చేయగలము సాగు చేయలేని మనవంతరణ అందరు పోతారా? పోండి మరి. అలా నలుగురు పోయినా మీరు కూడా పోండి. మీరు ఇక్కడ కూర్చొని కూడా ఏం చేయట్లేదు కదా. పోండి. ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. దేనినైనా మనము అదుపు చేయగలము సాగు చేయలేనిది మనవంతరణాలుక అదిరిపడును బహుగా కుదురు లేనిదిగా అదిరిపడును బహుగా కుదురు లేనిదిగా అగ్ని జ్వాలయే అది విషపూరితమే అగ్ని జ్వాలయే అది విషపూరితమే చిన్నదే నాలుక చుక్కలీలా చక్రమై తిప్పును చిచ్చు పెట్టును చిన్నదే నాలుక చుక్కలీలా చక్రమై తిప్పును చిచ్చు పెట్టును మన మాటల గ్రంథములో రాయబడునుగా ఒకనాడు దేవుడు తీర్పు తీర్చునుగా
మన మాటలు గ్రంథములో రాయబడునుగా ఒకనాడు దేవుడు తీర్పు తీర్చుగా మన నోటికి పల్లెం జ్ఞానానికి పల్లెం మన నోటికి పల్లెం జ్ఞానానికి పల్లెం సంభాషణ రుచి అయితే యేసుకు మహిమ సంభాషణ రుచి అయితే యేసుకు మహిమ చిన్నదే నాలుక చుక్కాని పెన్సి రావాలా వస్తాను కొడతాడుకు వచ్చినట్టే చిచ్చు పెట్టు చెప్పులు వదిలిపెట్టి రావాలా నాలుక చుక్కాని మిత్రమై చిచ్చు పెట్టు వచ్చిందా I am praising my Lord every day. Yesterday, today, tomorrow. I am praising my Lord every day. పాడమండా? I am singing for my Lord every day. I am dancing for my Lord every day. I am praying to my Lord every day. I am కూర్చోండి చూడు my Lord every day. పెన్సి ఆడెందుకు కూర్చున్నాము Serving my Lord every day. పాడమండా? ఏంటి చిత్ర అక్కడ పోయేసి వచ్చినావు కదా నువ్వు ఎంత లేకపోతే పెన్సి పోయి వచ్చినావు పోకూడదు వాడు పోయి వచ్చినావు మరి ఎందుకు పోయినా అయితే పడాల I am praising my Lord. I am praising my Lord. I am praising my Lord every day. Yesterday, today, tomorrow. పడాల I am praising my Lord. చెప్పినప్పుడు పలకలే కదా పాడరా I am praising my Lord. I am praising విజయ I am praising my Lord every day. Yesterday, today, tomorrow. పడాల గట్టిగా పాడాలి Yesterday, today, tomorrow. I'm singing for my Lord every day. I'm dancing for my Lord. I'm dancing for my Lord. I'm dancing for my Lord every day. Yesterday, today, tomorrow. పాడాలా పాడండి
సేవ చేయడానికి వచ్చింది. ఎందుకు వచ్చిందంట? మిషనరీగా సేవ చేయడానికి వచ్చింది. ఆమెది ఏ ఊరు చెప్తారా? ఆమె దేశం ఏది? అమెరికా. అమెరికా నుండి ఎక్కడికి వచ్చిందంట? ఇండియా దేశానికి. నేను తిరుపతి ఏం చేసి వచ్చిందంట? ఇక్కడ మన భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చి అనేక రీతిలుగా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, మీరందరూ చేతులు కట్టుకోలేదు అనుకోండి, చేతులు కట్టుకొని ఒకటి ఎందుకు చేసి ఏం కాదవా? పెన్సిల్ కొడదాం. పెన్సిల్ ఎందుకు చూడాలా? ఏమైందంట? ఆమె మిషనరీగా సేవ చేయడానికి వచ్చింది. మిషనరీగా సేవ చేయడానికి వచ్చి ఎవరి మధ్య పరిచయం చేసిందంట అంటే స్త్రీల మధ్య పరిచయం చేసింది. గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించింది. ఇంకా ఆమె ఏం చేసిందంటే పోయిన వారం చెప్తూ వచ్చింది. ఏం చేస్తుందంట అంటే బాల్య వివాహాలు చేయకూడదు. అప్పట్లో చిన్న వయసులోనే వివాహాలు చేసేవాళ్ళు. చూసాం కదా, మీరు చూసారా? ఏం చేసేవాళ్ళంట? బాల్య వివాహాలు అంటే చిన్న వయసులోనే వివాహాలు చేసేవారు అనమాట. ఒక 12, 13 ఆ వయసులో ఉన్నప్పుడే ఏం చేసేవాళ్ళు? వారికి చదువుకట్టు ఏం చేశారంట? బాల్య వివాహాలు చేస్తుంటే అలాగా చేయకూడదు అని చెప్తూ వచ్చింది. ఇంకా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రతి ఒక్క చర్చిలో ఏముండాలని ఇష్టపడింది? ఏముండాలంట? ఉండాలా. చిన్న వయసులోనే వారికి ఏం నేర్పించాలంట? పాటలు కదా, దేవుని గురించి చెప్పాలని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రతి ఒక్క చర్చిలో సండే స్కూల్ ఉండాలా అని ఆమె ఆ విధంగా ప్రయాసపడుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క మందిరంలో ఏముంటది? సండే స్కూల్ ఉంటది. అంటే మనం పోయిన వారు కట్టిన వాక్యం చెప్తూ వచ్చినాయి కదా, బాల్యములోనే ఏం చేయాలంట? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఏ వయసులో తెచ్చుకోవాలంట అంటే చిన్నపిల్లలంగా ఉన్నప్పుడే ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎవరి గురించి అంట? యేసు ప్రభువుని గురించి. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. పెన్సే నువ్వు ఇప్పుడు రాయొద్దన్నా, నువ్వు రాయొద్దు ఇప్పుడు. పైకి చూడు. ఎవరి గురించి తెలుసుకోవాలి మనము? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఎవరు సృష్టించిన సృష్టికర్త? యేసు ప్రభు. మొదట ఎవరిని ఏం చేస్తూ వచ్చాడు? సూర్య, చంద్రుడు, నక్షత్రాలు కదా, జంతువులు, ఇంకా పక్షులు. ఒకరిలో ఒకరు ఏం చేయాలంట? బాల్యంలోనే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. సృష్టికర్త ఎవరు అంటే ఎవరైనా అడిగినారనుకో, ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? కొంతమంది చెప్తారు దేవుడే లేడంటారు కదా. ఏమంటారు? దేవుడే లేడంటారు. కొంతమంది ఏమంటారు అంటే మనిషి కోతిలో నుండి వచ్చినాడు అంటే ఎన్నో విధాలుగా చెప్తారు. మీరేం చెప్పాలి? ఏం చెప్పాలి? యేసు ప్రభువే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. యేసు ప్రభువే లోకాన్ని సృష్టించింది ఎవరు అనగానే మీరేం చెప్పాలా? యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినాడు, ఈ లోకాన్ని సృష్టించినాడు, ఆయన సృష్టికర్త అని చెప్పాలి. అంతేగా మీకు? అందుకే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రతి ఒక్క చర్చిలో ఏముండాలని ఇష్టపడుతూ వచ్చిందంటే సండే స్కూల్ ఉండాలా. సండే స్కూల్ పిల్లలకు ఏం అవసరము?
ఏం అవసరము? సండే స్కూల్లో పాటలు అవసరం కదా. ఇప్పుడు దాకా మనము పెద్దవాళ్ళకి ఇవే పాటలు, చిన్నపిల్లలకి ఇవే పాటల. సండే స్కూల్ పాటలు వేరు కదా, పెద్దవాళ్ళ పాటలు వేరు అన్నమాట. ఇంకా సండే స్కూల్లో ఇంకేముంటాయి అంటే VBS, ఇంకేం ఏర్పాటు చేయబడిందంట VBS. ఇంకా బొమ్మలు చూపించి స్టోరీలు చెప్పడం కదా, ఇంకా డ్రాయింగ్స్ వేయడం, కలర్స్ అవన్నీ వేయడం. అంటే చిన్నపిల్లలు ఏ విధంగా ఆకర్షింపబడతారు. చిన్న వయసులోనే చిన్నపిల్లలైన వారు త్వరగా ఏం చేస్తారు? దేవుని మాట వింటారు అనే కదా అని ఏం చేస్తూ వచ్చిందండి, ప్రతి ఒక్క మందిరంలో సండే స్కూల్ ఉండాలా అని చేస్తూ వచ్చింది. ఇంకా ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె హైదరాబాద్కి వచ్చి ఏం ఏర్పాటు చేస్తూ వచ్చిందంటే మా బాబు చర్చిలో ఆమె ఏం చేస్తూ వచ్చిందంట సండే స్కూల్ ఏర్పాటు. సండే స్కూల్ పరిచయంలో ఒకరే ప్రయాసపడతారా? ఆమె ఒక్కటే అన్ని చూసుకోగలరా? లేదు. కనుక ఆమెకు ఎవరిని అంటే ఆమె ప్రార్థన చేసుకుంటూ వచ్చిందనమాట. ప్రభా, సండే స్కూల్ పరిచయకి ఎవరైనా సహాయము కావాలా, పాటలు పాడేవారు, ఇంకా పిల్లలకు స్టోరీ చెప్పేవాళ్ళు కావాలా అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంట ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. ప్రార్థన చేసుకుంటూ వస్తే ఆమె దేవుణ్ణి అడిగిన విధానంలో ఆమె దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే ముగ్గురు సండే స్కూల్ పరిచయం చేయడానికి ఏం చేస్తూ వచ్చిందంట తీర్మానం చేసుకున్నారు. ఏం చేస్తారంట? ఏం తీర్మానం చేసుకున్నారంట? ఏం చేశారంట? సండే స్కూల్లో పరిచయం చేయడానికి తీర్మానము చేస్తున్నారు. ఆమె ఇప్పుడు అందరూ ఒకే భాషలో అర్థమవుతుందా? ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు అర్థమవుతుందా? తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుందా? అర్థమైందా? కొంతమందికి తెలుగు మాత్రమే కొంతమంది ఇంగ్లీష్ మాత్రమే, కొంతమంది ఇంకా హిందీ, అట్లా అంటే వాళ్ళ వాళ్ళ భాషలో ఏం సిద్ధపరిచిందంటే సండే స్కూల్ పాటలు కదా. హిందీలో లేవా పాటలు? సండే స్కూల్ పాటలు హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, అదేనా మీకు? తెలుగులో కూడా అంటే ఆ విధంగా ఆమె ప్రయాసపడుతూ వచ్చింది. ఇంకా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే పుస్తకాలు 3 తరగతులుగా VBS లో మనం చూస్తే ఎన్ని తరగతులకు వచ్చింటారు? కేజీ వాళ్ళు, జూనియర్ వాళ్ళు, సీనియర్ వాళ్ళు, అంటే ఆ విధంగా క్లాసులో ఏం చేస్తూ వచ్చిందంట ఆమెనే ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ విధంగా లెసన్లు చెప్పడం, పిల్లలకి దేవుని వాక్యాన్ని చెప్పడం, ఆ విధంగా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రయాసపడుతూ వచ్చింది. అన్ని భాషల్లో బైబిల్ ఇంకా సండే స్కూల్ మెటీరియల్ అన్ని కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే సిద్ధపరుస్తూ వచ్చింది. మనం కూడా ఏం చేయాలంట అంటే మనము సండే స్కూల్కి మీరు వస్తున్నారు కదా, సండే స్కూల్కి వస్తున్నారా? అట్లా మీరు కూడా ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్కి ఏం చేయాలా? సండే స్కూల్కి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ తీసుకొని రావాలి. ఏం చేయాలా? మీ ఫ్రెండ్స్ని తీసుకొని రావాలి. ఎందుకు అంటే వారికి ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? యేసయ్య గురించి వాళ్ళకి మనము చెప్పాలి. ఎందుకు అంటే యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమించినాడు కదా. ఏం చేసినాడు? యేసయ్య నిన్ను నన్ను ప్రేమించినాడు. ఎవరు కూడా నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు. మీలాంటి చిన్నపిల్లలు ఎంతో మంది యేసు ప్రభుని తెలియని వారు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? యేసు ప్రభు అంటే తెలియదు, సండే స్కూల్ అంటే తెలియదు. అలాంటి వారు ఎంతో మంది. ఇక ఆమె ఏ దేశం? ఆమెది అమెరికా. అమెరికాలో ఆమె దేవుని నమ్ముకుంది. సరేలే, నేను దేవుని నమ్ముకున్నా, ఎవరెట్టబోతే నాకెందుకు అనుకుందా? ఏం చేసిందంటే నా దేవుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, నా కొరకైనా చనిపోయి సజీవుడుగా తిరిగి లేచినాడు. అందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోవాలా, అందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలా కదా. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారు కూడా ఎవరిని
ఎవరిని తెలుసుకోవాలంటే యేసు ప్రభుని తెలుసుకోవాలా అని ఆమె ఏం చేస్తూ వచ్చింది? అమెరికా నుంచి భారతదేశానికి వచ్చింది. తీసుకో చెప్పేసి భారతదేశానికి వచ్చింది అనే కదా. భారతదేశానికి వచ్చి ఆమెకి తెలుగు రాదు, ఏం చేస్తుంది? తెలుగు నేర్చుకుంది. ఇంకా ఏం చేస్తుంది? తెలుగు నేర్చుకుంది. తెలుగు నేర్చుకుంది. ఆమె ప్రాంతం కాదు, ఎంతో శ్రమ పడింది, ఎంతో ఎంతో బాధని అనుభవించింది. అనేకులకి యేసు ప్రభు గురించి చెప్పింది. మీరు కూడా ఏం చేయాలా? మీరు కూడా ఏం చేయాలా? మీరు ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తారా? ఆఫ్రికాకు, చైనాకు వెళ్తారా? వెళ్ళరా? ఇక్కడే ఉంటారా? మరి ఇక్కడైనా మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా? మీరు ఇక్కడ చెప్తున్నారా? మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్? స్కూల్లో చాలా మంది ఉంటారు, మన ఇంటి దగ్గర కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళతో ఆడుకుంటా తిరుగుతూ ఉంటారు, అవునా కదా? తిరుగుతూ ఉంటారు కదా. అయితే ఏం చెప్పాలి వాళ్ళకి అంటే యేసు ప్రభు గురించి చెప్పాలి. ఆమె హైదరాబాద్ నుంచి ఏం చేసిందంట? ఒక బాప్టిస్ట్ చర్చి, ఒక చర్చిని ఏర్పాటు చేసింది. ఆ చర్చిలో ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని వాక్యాన్ని అనేకులకి చెప్తూ వచ్చింది. ఇంకా ఆయా స్థలాల్లో ఇల్లు రెంట్కి తీసుకొని ఏం నడుపుతూ వచ్చిందంట అంటే సండే స్కూల్ నడుపుతూ వచ్చింది. అనేక మంది చిన్న బిడ్డలైన వారికి దేవుని వాక్యాన్ని చెప్తూ వచ్చింది. ఎందుకు అంటే చిన్న వయసు నుంచే దారి తొలగిపోకూడదు. ఏం కాకూడదు? దారి తొలగిపోకూడదు. అందరూ కూడా చిన్న వయసులోనే చిన్న బిడ్డలైన వారు దేవుని నమ్ముకోవాలి, దేవుని ప్రేమను ఏమో ఏం చేయాలంట? చిన్న వయసులోనే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. అర్థమైందా? మీరు తెలుసుకోవాలా? తెలియని వారికి ఏం చేయాలా? యేసు ప్రభు గురించి చెప్పాలి. మీరు ఉదయం లేవగానే ఏం చేయాలి? ఇంకా మరి చదివినారా? బైబిల్ చదివినారా? ప్రార్థన చేసుకున్నారా? చదువుకున్నారా ఈరోజు బైబిల్? బైబిల్ చదువుకున్నారా? కంటదాకా నేర్చుకున్నారా? పోయిన వారం చెప్పింది, కంటదాకా నేర్చుకున్నారా? మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను వారానికి ఒక్కటైనా కానీ ఏం చేయాలా? సండే స్కూల్కి తీసుకొని పోవాలి ప్రభా నా ఫ్రెండ్స్ నేను ప్రార్థన చేసుకోవాలి. అట్లనే ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఏం చేయాలా? ఒక్కరికైనా ఏం చేయాలి? ఒక్కరికైనా చెప్తారా? మీరు చెప్తారా మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా? మీ ఇంటికాడ ఎవరు మీ ఫ్రెండ్స్ లేరా? మరి వాళ్ళని తీసుకొని రావాలి కదా, వాళ్ళు కూడా వేసుకొని నమ్ముకోవాలి కదా. ఇక్కడికి తీసుకురాకపోయినాము మనకు అక్కడ ఉంది కదా సండే స్కూల్ బిడ్డి వర్క్ దగ్గర, అక్కడికి తీసుకుంటాం. ఇంకా రామదా సంఘం ఇంటిగా ఉంటుంది, అక్కడ కూడా ఏం చేయాలా? మీరు రావాలా మీ ఫ్రెండ్స్ ని మిమ్మల్ని ఒకరు పిలుస్తాం కదా, మీరు రావాలి. అర్థమైందా? మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రావాలి. కంటదాకా నేర్చుకున్నారా? పోయిన వారం కీర్తనలో 121:7. పోయిన వారం కంటదాకా నేర్చుకున్నారా? కీర్తనలో 121:7. అపాయము రాకుండా యెహోవాయే నిన్ను కాపాడును. పోయిన వారం కంటదాకా చెప్పారు. ఆయనే నీ ప్రాణమును కాపాడును. పోయిన వారం కంట తగ్గి చెప్పాను. మందిరా కాళ్ళు మనిషి కూర్చోలేదు అనుకో, నీకు పడుతుంది. రావాలా? ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ రండి. అపాయము రాకుండా యెహోవాయే కాపాడును. ఆయనే నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. లేమో ఏంది తిప్పుతున్నావు? చాలా బిడ్డ కదారా, ఇట్లారా.
ఆయన యెహోవాయే ఏ అపాయము రాకుండా యెహోవా కాపాడును. ఆయన ప్రాణం కాపాడును. ఫస్ట్ కట్టు దగ్గర వచ్చింది. అదే పోతాను చెప్పవా, వేరే చెప్పవా? అది కాదు, ఏ అపాయము మా ఇడికి ఫోన్ తో అవసరం అంట. ఇట్లా అంటుంది. ఎవరు దేవుడు చెప్పు. సరే ఇప్పుడు కట్టు దొరికే బలకండి అందరు. సరే కూర్చుంటారా? ఈ మీద ఒకటి పడాలా కూర్చొని. సరే పలకండి, ఇటు తిరుగు. లేమో ఇటు తిరుగు. పోయిన వారం ఏం స్టోరీ తిన్నారా? అయ్యోనా. సరే ఇప్పుడు కంటి తాకే పలకండి. ఇప్పుడు కంటి తాకే పలకండి. కంటి తాకు అందరూ చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి. కంటి తాకే పలకాలి. పలకాలి, ఇటు చూడాలి. మరియు అందరూ మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరందరూ పలకాలి. ఏమో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు పలకాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మోకరించండి, ప్రార్థన. మోకరించాలా? మోకరించాలి అందరూ. కళ్ళు పూసుకోవాలి. పెన్సిల్ పెన్సిల్ మోకరించరా? మోకరించి కళ్ళు పూసుకోండి అందరూ. వినపడుతుందని చెప్పేది బిడ్డ. మోకరించమన్నప్పుడు ఏం చేయాలి మీరు?
మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి అందరూ. కళ్ళు మూసు. కృపా ప్రేమల తండ్రి చిన్న దేవాన్ని బంగారు పదలు చూస్తున్నాను తండ్రి. ఉన్నతమైన దేవ పరిశుద్ధుని తండ్రి దేవానికి ప్రభానంతండి దేవ అనేకులు తండ్రి దేవ తెలుసుకోవాలని ప్రభానంతండి అనేకులు స్వార్థ ప్రకటిస్తూ వచ్చింది తండ్రి దేవానికి స్త్రీల మధ్య పరిచయం చేస్తుంది ప్రభానంతండి అదేవిధంగా ప్రభావ సండే స్కూల్ పరిచయం కూడా ప్రభానంతండి దేవతను ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చింది ప్రభానంతండి దేవానికి కావలసిన ఆ యొక్క సండే స్కూల్ యొక్క పాటలు అయితేనేమి ప్రభానంతండి దేశంలో ప్రభానంతండి అనేక రీతిగా ఆమె సిద్ధపరుస్తూ వచ్చింది ప్రభానికి దేవాన చిన్న బిడ్డల పరిచయంలో ప్రభాన తండ్రి దేవత ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చింది ప్రభావ ప్రతి ఒక్క సంఘంలో కూడా తన సందేశం పరిచయం ఉండాలని ప్రభావ తండ్రి దేవా ఆ యొక్క ప్రభావ ఇచ్చిన తలాంతిని బట్టి ప్రభావం తండ్రి ఆ రీతిగా ఆమె ప్రయాసపడుతూ వచ్చింది ప్రభావ అందరి బట్టి మీకు ఎంతో చెల్లిస్తుంది ప్రభావ మా యొక్క చిన్న బిడ్డలైన వారికి సందేశం పరిచయం ఉంది అంటే ప్రభావ నాడు నీ బిడ్డ ప్రయాసపడుతూ వచ్చింది ప్రభావం చెల్లిస్తుంది మా యొక్క చిన్న బిడ్డలైన వారికి జ్ఞాపకం తీసుకొని సండే స్కూల్ పరిచయంలో తన సండే స్కూల్లో వారు ఏదైతే వింటున్నారో అవి నేర్చుకోవడానికి ప్రభావ నీ మాటలు వినడానికి వాక్యానికి లోబడడానికి ప్రభావ మీకు లోబడడానికి సహాయించింది చేసి జరగడానికి దేవా జ్ఞాపకం చేసుకోండి బాల్యంలోనే సృష్టికర్త దేవుని తెలుసుకోవడానికి నేను కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అంత మాత్రమే కాదు ప్రభా వారు కూడా ప్రభా బిడ్డలైన వారు తండ్రి దేవా వారి యొక్క ఫ్రెండ్స్ అయిన వారికి ప్రభా మిమ్మల్ని గురించి చెప్పడానికి మీ ప్రేమను తెలియచేయడానికి ప్రభా సహాయించి కనికరించండి ప్రభా నీకు ఎంతో నాకు చెల్లిస్తుంది తండ్రి మార్పు సువార్త 16:15 వచ్చిన రాబడినట్టుగా ప్రభా మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి ప్రభా సర్వ సృష్టికి మన తండ్రి దేవా నన్ను సువార్త ప్రకటించమని సెలవిస్తున్నారు ప్రభా అలాగే తండ్రి దేవా మేము చేయడానికి చూపించండి ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఇష్టం కాదు కనుక ప్రభా అందరికీ వెళ్ళి ప్రభా నలుగురించి ప్రభా చెప్పడానికి సహాయపడుతున్నామని మీకు ఎంతో చెల్లించుకుంటూ బిడ్డల కంటే వాక్యాన్ని కూడా నేర్చుకోవడానికి సహాయించండి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.